మనం ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం మన శర్వానంద్ గారిది. సో ఫైనల్లీ మూవీ నాకెలా అనిపించింది అని అంటే ఇది ఒక యావరేజ్ ఫిల్మ్ టైప్లో అయితే అనిపించింది. ఎందుకు ఆ మాట అన్నామనంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్కి వస్తే ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మన కీర్తి శెట్టి గారు అండ్ మన శర్వానందం గారు ఒక బాబు. సో వీళ్ళు చుట్టూ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇవాళ ఎలా ఉంటారు, సాడ్, ఇవన్నీ ఎమోషనల్, ఇవన్నీ ఫీలింగ్స్లో చూస్తారు ఆ ఫిలింలో. సో ఫిలిం అనేది ఫ్యామిలీకి ఎందుకు సెట్ అవుతుంది అని అంటే, సో చూసారు కదా నేను చెప్పిన పాయింట్ మీ ఫ్యామిలీకి సెట్ అవుతుంది ఈ పాయింట్స్. సో పర్టికులర్గా మన యూత్ పర్సన్స్కి ఇలాంటి ఫిలిం సెట్ కావాలి అని అంటే కొంచెం కామెడీ వేలో కొంచెం ఉన్నది. కానీ ఆ కామెడీ కోసం చూడొచ్చా అంటే లేదు భయ్య, జస్ట్ ఒక నార్మల్ వేలో ఉంటుంది ఫిలిం. సో ఆ వేరియేషన్స్లో నేను చెప్తున్నాను ఫిలిం అనేది మీకు థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత అవసరం లేదు అంటాను. ఇక అది డిపెండ్స్ అపాన్ యూ భయ్య. మీరు శర్వానంద్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే కనుక ఏం కాదు, ఎలాంటి ఫిలిం అయినా ఏం కాదు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో కూడా వచ్చినా కూడా ఇట్స్ ఓకే అని అంటే ఈ ఫిలింకి డైరెక్ట్ మీరు కళ్ళు మూసుకొని వెళ్ళి చూసి రండి. సో ఓవరాల్గా ఇదన్నమాట. ఇక పర్టికులర్గా మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏం లేదు, అసలు ఆ బాబు ఎవరు అండ్ శర్వానందం గారు అండ్ కీర్తి శెట్టి గారికి ఏంది రిలేషన్ అనేది మీరు ఓవరాల్గా మూవీ చూసినాక తెలుసుకోండి. అంటే ఇది బేసిక్ పాయింట్, ఇది మన ట్రైలర్లో ఉన్న పాయింట్. ఇంకేదైనా కొంచెం చెప్పినా మీకు రివీల్ అయిపోతుంది. సో ఆ పాయింట్ ఆఫ్లో నేను ఏం చెప్పట్లేను. అండ్ ఓవరాల్లీ మూవీ అనేది ఒక యావరేజ్ ఫిలింలో ఈ వేరియస్లో నాకు అనిపించింది. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అని అంటే సాంగ్స్ అనేది పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు అంతలా సాంగ్స్ ఏది కూడా అనిపించలేదు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో అనుకోకుండా సాంగ్స్ రావడము, అది ఫ్లోలో వెళ్ళే సాంగ్స్ కూడా వస్తున్నాయి అన్నట్టు అనిపించింది. సో ఓకే, అలా అనుకున్నా కూడా ఆ సాంగ్స్ అంతలా నాకు ఎక్కలేదు. సో ఆ పాయింట్ ఆఫ్లో మాట్లాడుకుంటే అండ్ ఇంక ఈ మూవీలో మన ప్లస్ పాయింట్ ఉందంటే శర్వానందం గారి యాక్టింగ్ కానీ, కీర్తి శెట్టి గారి యాక్టింగ్ కానీ, ఇంకా వెన్ కంపేర్ టు అదర్ క్యారెక్టర్స్ కానీ సో వీళ్ళది కొంచెం బాగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరిని ఒక ఫారెన్ అక్కడ ఉండే కెమెరా విజువల్స్ కానీ సో అది మాత్రము చాలా బాగుంటుంది. సో అదనమాట. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అని అంటే బీజిఎం స్కోర్ ఈజ్ ఓకే వేలో అనిపించింది. ఈ మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది భయ వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగా లాగేషన్లు అండ్ అంతా కూడా అవసరం లేదనిపించింది సీన్స్. అంటే ఈ ఫిలిం డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో బాగా లెంత్ ఉంటుంది, దగ్గర 2.5 hours అంటే 230 minutes అలా ఎక్కువనే ఉంటుంది. సో ఈ మూవీకి అంత అవసరం లేదనిపించింది. అండ్ ఇంకా ఈ కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ అనిపించినాయి, కొన్ని సీన్స్ ఓకే విషయం అనిపించినాయి. కానీ ఎప్పుడైతే ఆ బాబుతో ఉండే సీన్స్ కనుక అవన్నీ కొంచెం ఎంటర్టైన్మెంట్లో మన శర్వానందం గారి యాక్టింగ్లో కవర్ చేశారనిపించింది. సో ఓవరాల్లీ ఈ వేరియేషన్స్లో మీకైతే ఫిలిం అయితే ఉంటుంది. అండ్ సత్యభామ అనే ఫిలిం నేను కాజల్ గారిది మూవీ రివ్యూ పెట్టాను భయ, చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి మా ఛానల్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ మనమే అనే ఫిలిం రివ్యూ అయితే ఇదన్నమాట. ఓవరాల్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మూవీ చూసిన వాళ్ళకు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి భయ. అండ్ దర్శకుడి వీడియో మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకున్నాం. అందరికి సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.